హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ మా ఇంటి దగ్గర ఉన్న స్వామికి పూజ చేస్తున్నాను. ఇది వచ్చేసి 7th డే ఆఫ్ కార్తీక మాసం 2025. ఇవాళ నేను ఈవినింగ్ టైం పూజ చేస్తున్నాను. మార్నింగ్ ఫుల్ వర్షం, మొంత తుఫాన్ వచ్చేసి మార్నింగ్ అంతా పడింది. ఇప్పుడే కొంచెం ఖాళీగా ఉంటే పూజ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను మొత్తం డెకరేషన్ చేస్తున్నాను పూలు పెట్టేసి. ఫస్ట్ అన్ని దగ్గర తెచ్చి పెట్టుకొని అన్ని తర్వాత నీట్గా పూజ భక్తితో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవాళ మేము పూలు అయితే బయట కొనుక్కొచ్చుకోలేదు. బిస్కెట్ కలర్ మందార పూలు ఇవన్నీ మా ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాను నేను. ప్రశాంతంగా ఒక 15 మినిట్స్ వరకు ఒక ఫీల్ వస్తుంది అనమాట. పూజ చేస్తే ఇంట్లో ఆ వైబ్సే వేరుంటాయి. పూజ వచ్చేసి చేసుకున్నాం అలా కాకుండా మంచిగా ఎఫర్ట్స్ పెట్టి డెకరేషన్ చేసుకొని మన చేతులతో మనం పూలు కోసుకొచ్చుకొని డెకరేషన్ చేస్తే ఆ ఫీల్ వేరేలా ఉంటుంది. మొత్తం నీట్గా సర్దుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ పోసుకొని పెట్టుకున్నాను స్వామి దగ్గర ప్రమిదల్లో. ప్రసాదానికి అరటికాయలు అయితే తెచ్చాడు మా అన్నయ్య. మనం ఎప్పుడైనా వాటర్ పెడతాం కదా, దాంట్లో ఒక పువ్వు వేసుకొని దాంతో వాటర్ చల్లుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను వచ్చేసి మొన్నని ప్రమిద వెలిగించుకున్నామని చెప్తున్నాను, కానీ మొన్నే లైటర్తో వెలిగించేసాడు. చూడండి ఫ్రెండ్స్, ప్రమిద వెలిగించుకొని వచ్చేసి ప్రమిదలు వెలిగిస్తున్నాను. అసలు ఎంత డెకరేషన్ చేసినా ఆ దీపం వెలిగేయగానే ఆ దేవుడి గుడికి వచ్చేసి ఒక పెద్ద లుక్ వస్తుంది.
కొత్తగా ఒక టిఫిన్ షాప్ ఓపెన్ చేశాను. దానికోసం అయితే అప్డేట్స్ మీకు షార్ట్స్లో పెడతాను. టిప్ ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు కర్పూరంది ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం కాల్చితే దాంట్లో కర్పూరం తీసుకోవచ్చు, మళ్ళీ అంతే లోపల పెట్టుకోవచ్చు. మా అమ్మకి కుదరదు కదా అన్ని పూజ చేసుకోవడము, పిండిలు వేసుకోవడం, ఇదంతా చాలా పని ఉంటుంది కదా టిఫిన్ షాప్ అంటే. అందుకే నేను పూజ చేస్తున్నాను ఇవాళ. నేను మా అన్నయ్య కలిసి పూజ చేస్తున్నాం. మా అన్నయ్య అయితే వీడియో తీస్తున్నాడు. ఇప్పుడు వచ్చేసి హారతి పోతున్నాము. నేను అందరం మా సబ్స్క్రైబర్స్ అందరు బాగుండాలని, నేను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రీసెంట్గా మేము ఓపెన్ చేసిన టిఫిన్ సెంటర్ గురించి అప్డేట్స్ కూడా నేను చాలా ట్రై చేస్తాను పెట్టడానికి. అప్డేట్స్ అన్ని షార్ట్స్లో పెడతాను. మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్స్ పెట్టండి. ఇప్పుడు వచ్చేసి హారతిస్తున్నాను. మీరు కూడా హారతి తీసుకోండి. నేను ఇప్పుడు మా అన్నయ్యకి అయితే హారతిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలనుకుంటూ మనస్ఫూర్తిగా స్వామిని కోరుకొని నైవేద్యాలు ప్రసాదించి పూజని పూర్తి చేస్తున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తప్పకుండా కామెంట్ చేయండి. మాకు వచ్చిన విధంగా నేను పూజ చేశాను. దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి.